తల్లికి వందనం అనడానికి ఆ కూతుళ్ళిద్దరూ ఇష్టపడటం లేదు. తండ్రికి వందనం అన్నదే వాళ్ల నినాదం. పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం అందించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాన్ని తమ విషయంలో మార్చాలని ఇద్దరు అక్కా చెల్లెలు కోరుతున్నారు. ఆ పథకం కింద తల్లి ఖాతాలో జమ చేసే డబ్బులు తమ తండ్రి ఖాతాలో వేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఎంపీడీఓకు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ విచిత్రమైన కథ ఏంటో చూద్దాం. తండ్రి వృధా ఖర్చులు చేస్తాడని భయపడే కూతుళ్ళు అక్కడక్కడా కనపడతారు గాని ఇక్కడ మాత్రం ఆ కూతుళ్ళు తల్లికి ఇవ్వద్దంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసింది. ఒక్కో సంతానానికి 15,000 చప్పున ఇస్తూ అందులో స్కూళ్ల నిర్వహణకు 2,000 పోను 13,000 చప్పున ఖాతాల్లో జమ చేసింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన అక్కా చెల్లెలు మాత్రం అలా ఇవ్వద్దంటూ ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. తండ్రి చిత్రపు అబ్బులు కూతుళ్లు సంజన, సునైన ఈ వినతి పత్రం మీద సంతకాలు చేశారు. భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోగా కష్టపడి కూతుళ్లను పెంచుతూ అబ్బులు పూరి గుడిసెలోనే ఉంటున్నాడు. నా పేరు చిత్రపు అబ్బులండి. నా భార్య పేరు చిత్రపు సుమలత. నాకు 2 ఆడపిల్లండి. 2021 నుంచి ఆవిడైతే మా దగ్గర ఉండలేదు. అంత ముందు నుంచి పడ్డ డబ్బులన్నీ కూడా వచ్చి బ్యాంకులో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఈ సంవత్సరం డబ్బులు పడ్డాయి ఆవిడ అకౌంట్కి. అవి కూడా ఆ డబ్బులు కూడా తీసేసుకుంటుంది ఎప్పుడైనా వచ్చి. ఆ బ్యాంకు అధికారులను అడిగినా కానీ అది ఏం ఆపుతలేదు. ఆ అకౌంట్ డబ్బులు మా పిల్లల అకౌంట్కి కానీ నా అకౌంట్కి కానీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారులని రికమెండేషన్ చేస్తున్నాం. కొద్దింత మాకు దయించి మా అందున మా పిల్లలకు కానీ నాకు కానీ మార్చండి ఇది కోరుకుండేది. ఆవిడకి నాకు కోర్టు ద్వారా విడాకులు కూడా అయిపోయినాయి. ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా మేము పట్టించుకోవట్లేదు. మా పిల్లల దగ్గరికి వస్తలేదు, మమ్మల్ని చూస్తలేదు. మా డబ్బులు మటుకు తీసుకుని అట్టుకెళ్ళిపోతుంది. పిల్లలకి కాంటాక్ట్ కానీ ఏం చేస్తాక కానీ ఉండట్లేదు. నేను వికలాంగుని కాలు ఇరిపోయి ఇంటికాడే ఉండి మామూలుగా ఉపాధి పనికి వెళ్తే లేదు ఇంటికాడే అండి. ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం. మీరు దయించి నాకు కొద్దింత మార్చి పెట్టండి. ఆవిడ ఎక్కడున్నది అన్నది కూడా మాకు తెలియదు కాబట్టి. మొన్నటి తల్లికి వందనం పథకం నిధులు 26,000 తమ తల్లి ఖాతాకే వెళ్లాయని, తమ చదువులకు ఉపయోగపడాల్సిన డబ్బు అలా వృధా కాకుండా ఉండాలంటే తండ్రి ఖాతాలో పడాలన్నది వాళ్ల కోరిక. తండ్రి కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా తమను చదివిస్తున్నాడని చెబుతున్నారు. తమ భారం మోస్తున్న తండ్రికి కనీసం ఈ డబ్బులు అందాలన్నదే అక్కా చెల్లెళ్ల కోరిక. గవర్నమెంట్ హైస్కూల్లో 9, 10 తరగతుల్లో ఉన్న ఈ అక్కా చెల్లెలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఇద్దరూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. నా పేరు చిత్రపు సంజన. నేను జడ్పీహెచ్ఎస్ ప్రభాకర్ నగర్ బొబ్బిల్లంకలో 10వ తరగతి చదువుతున్నాను. ఈమె మా చెల్లెలు ఇదే స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. మా నాన్న పేరు చిత్రపు అబ్బులు. ఇలా మా అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నామండి. అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మా డాడీకి ఏమో కాలు ఇరిగిపోయిందండి. మా అమ్మ అకౌంట్లో పడుకొని మా డాడీయే చూసుకుంటున్నాడండి అన్ని బాగోగులు. మా డాడీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాను. వర్షం పడితే కారే పూరిపాకలో ఉంటూనే చదువుకుంటున్నామని, మధ్యాహ్నం భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు ప్రభుత్వం ఇస్తున్నా మిగిలిన అవసరాల కోసం ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు. తల్లికి వందనం డబ్బు గురించి సీతానగరం పోలీసులకు, టీజీఆర్ఎస్ కు కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ల వినతికి ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో. విశ్వవిద్యాలయాలు ఆధునిక దేవాలయాలని గవర్నర్ జిష్ణుదేవ్